నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అక్క. జై గురుదత్త. ఓం నమ శివాయ. నీకు కూడా పద్మిని మహాశివరాత్రి శుభాకాంక్షలు. నీకు మన రెగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. ఎప్పుడెప్పుడు వస్తుందా మహాశివరాత్రి అని ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే శివుడు అంతటి వాడే లింగ రూపంలో భూమి మీదకి ఉద్భవించినటువంటి రోజు. చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శివరాత్రి అయిపోయిన దగ్గర నుంచి ఒక భయం అయితే ఉంటుంది. శివ అంటూ చలి కూడా వెళ్ళిపోతుంది, ఎండలు పెరుగుతాయి, అదొక భయం. ఆ భయం అయితే ఇప్పుడు ఎందుకంటే ప్రకృతిలో అన్ని మార్పులు వచ్చాయి కాబట్టి. మన చిన్నప్పుడైతే ఇంత వేడి లేదు, ఇంత వానలు లేవు. అంటే వానాకాలంలో వానలు పడట్లేదు, ఇప్పుడు వేరే కాలంలో పడుతున్నాయి. ఇప్పుడే ఎండుంది కానీ శివరాత్రికి శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది చలి అంటారు కదా. ఇంకా అసలు ఉన్నది కూడా పోతుంది చల్లదనం అని. సరే, ఎనీవేస్, శివరాత్రి ఊరు వాడ ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా శివ భక్తులు ఇక్కడ ఎక్కడ కాదు, ప్రపంచం నిండా కూడా ఉన్నారు. ఆ మహాశివరాత్రి ఎప్పుడు వస్తోందా అని ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటారు శివభక్తులందరూ కూడా. ఎందుకంటే ఈశ్వరుడు కదా మొత్తం సృష్టి స్థితి లయకారకుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా ప్రసాదించేస్తాడు బోలా శంకరుడు. ఆ ఒక్క రోజుని ప్రతి ఒక్కరు ఎలా వినియోగించుకోవాలి అని అంటే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి మనుషుల్లో. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీ జీవితానికి అంధకారంలో నుంచి వెలుగు తీసుకొచ్చే రోజు. డార్క్నెస్, అలాగే విక్టరీ. అంటే డార్క్నెస్ తొలగించి ఇల్యూమినేషన్ ఆఫ్ లైట్ అంటారు కదా, ఒక జ్యోతి, ఆత్మజ్యోతి, ఆత్మలింగం అంటారు కదా. అలా ఆత్మజ్యోతి అంటే నీలోని చేంజెస్ తీసుకొచ్చే రోజు. అలాగే నీకు ఎనర్జీ, ఆ ఎనర్జీని తీసుకునే రోజు. ఈ మొత్తం భూమండలంలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది మహాశివరాత్రి రోజు. ఆ శక్తిని మనం ఎలా తీసుకోవాలి, ఎలా స్వీకరించాలి ఈశ్వరుడి దగ్గర నుంచి, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఎలా తీసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఆ రోజు ఎలాంటి నామాన్ని చదువుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా లింగోద్భవం సమయంలో ఈశ్వరాలయాలకు వెళ్ళాలి. చాలా మంది అర్ధరాత్రి కదా అని చాలా అంటే వెళ్ళటం కష్టం అనుకుంటారు. అలాంటి వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చొని మీ దగ్గర ఉండే శివలింగం, చిన్న శివలింగం ఏదైతే ఉంటుందో, ఏమీ లేకపోతే చిన్న మట్టితో లింగం చేసుకొని మీరు అభిషేకం చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది పద్మిని. ఆ రోజు ప్రతి ఒక్క గంట కూడా అద్భుతమైన నిమిషం అని అనుకోవాలి, మీరు భావించాలి. ఇలాంటి సమయం రావాలంటే మళ్ళీ సంవత్సరం వరకు మేము ఎదురు చూడాలి. ఇంత అద్భుతమైన సమయాన్ని మేము ఎలా వినియోగించుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకొని ఈశ్వరుడు ప్రసాదించేటటువంటి ఆ అద్భుతమైన ఎనర్జీని అందరూ కూడా స్వీకరించారు. తప్పకుండా లింగోద్భవ సమయం అంటే నిషేధి కాలంలో లింగోద్భవ సమయం. ఆ సమయంలోనే చక్కగా అభిషేకాలు చాలా విశేషంగా జరుగుతుంటాయి. టీవీలన్నీ మారుమోగిపోతుంటాయి, లైవ్స్ ఇస్తూ ఉంటారు. చాలా విశేషం. మీరు విశేషంగా కాశీలో ఉండబోతున్నారు ఈసారి. దైవానుగ్రహము అంటే దత్తుడిని ఎప్పుడైతే పట్టుకున్నానో పద్మిని, గురువుని పట్టుకుంటే త్రిమూర్తులు చాలా సంతోషిస్తారంటానికి నేనే ఒక ఉదాహరణ. ఎందుకు అనంటే, ఎప్పుడైతే దత్తుడిని పట్టుకొని ఆ సాధన చేస్తున్నానో, ఎన్ని క్షేత్రాలు తిరుగుతున్నానో లెక్క లేదనమాట. అసలు ఎలా వెళ్ళిపోతున్నానో ఎలా వస్తున్నానో నాకే తెలియదు. అంటే డబ్బు ఉండి వెళ్ళటం వేరు. అంటే నేను వెళ్ళటం అంటే అనుకోకుండా వెళ్ళటము. క్షేత్రానికి డబ్బు ఉంటే వెళ్ళలేము, అనుగ్రహం ఉంటే వెళ్తాం. అనుగ్రహం ఉంటే అనుగ్రహాన్ని సముపార్జించుకోవాలి అంతే. ఆ అనుగ్రహం అయితే సంపూర్ణంగా కనబడుతుంది పద్మిని. అంటే ఎక్కడెక్కడ లేనివన్నీ. పర్లి వైద్యనాథ్ మొన్న పౌర్ణమి వెళ్ళొచ్చారు. పౌర్ణమి నుంచి పౌర్ణమి రాకముందు మళ్ళీ మహాశివరాత్రి నాడు కాశీ విశ్వనాథుడు. కానీ మొన్నే వెళ్ళారు కదా కాశీకి, మొన్న ఈ మధ్య పోయిన నెల వెళ్ళారు. చాలా చక్కగా. మళ్ళీ మరి శివరాత్రి అంటే చాలా బిజీగా ఉంటుంది, చాలా రద్దీ ఉంటుంది కదా. పోయిన సంవత్సరం ఎన్నో లక్షల మంది, దాదాపు 3-4 లక్షల మంది వచ్చారు. ఈసారి అంచనా దాదాపు 8-9 లక్షలు దాటుతారు. మరి ఎలా స్వామి ఎంత
మంది ఉన్న గురువుని పట్టుకుంటే ఆయన దగ్గరే కూర్చోబెడతాను. ఆ నమ్మకం అయితే ఉంది. అదే. ఆ చుట్టూ 4 ద్వారాలు ఉంటాయి. అక్కడ అవును. అభిషేకం జరుగుతుంటది కదా! అవును. ఏదో ఒక ద్వారం దగ్గర నాకు చోటు నిర్ణయించే ఉంటారు స్వామి. అద్భుతం. కనులారా స్వామిని చక్కగా చూసుకుని, మా అందరి తరపున కూడా స్వామికి నమస్కారాలు తెలియచేయండి. ప్రతి ఒక్కరి తరపు నుంచి, పద్మిని తరపు నుంచి, అలాగే రెడ్ టీవీ ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా, అంటే రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళందరి తరపు నుంచి కూడా హ్మ్. వాళ్ళకి బాగుండాలి, ఆయుర హ్మ్. ఆరోగ్యాలతో, సుఖ థ్యాంక్ యూ. సంతోషాలతో అని అక్కడ ఈశ్వరుని ప్రార్థిస్తాను. అందరి తప్పకుండా, తరపు నుంచి తప్పకుండా. ప్రార్థిస్తాను. తప్పకుండా. శివరాత్రి అంటేనే చక్కగా అందరూ అంటే ఈ ఆధ్యాత్మికం పరంగా అవేకెన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా శివరాత్రిని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటారు. సినిమాలు చూడడం, ఆడుకోవడాలు, పేకాటలాడుతుంటారు. మరి ఘోరాతి ఘోరంగా. చాలా మంది శివరాత్రి అని అంటే టైం పాస్ చేసి ఆ రోజు జాగరణ చేస్తే వాట్ చాలు, నాన్‌సెన్స్. మనకి శివుడు మోక్షం కల్పిస్తారు ఏమిటి పేకాడుకుంటారా? అని దారుణం అసలు. సినిమాలు ఆ. చాలా మంది సినిమాలు చూడడం సెకండ్ సినిమాలు, షో. పేకాట, పాటలు పాడుకోవటం, ఎంజాయ్ చేయటం, అందరు గెట్ టుగెదర్ ఒక చోట చేరి. అలా కాకుండా ఈశ్వరుడు చెంత ఉండటం అనేది అందుకని పెట్టారు తప్ప, అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు తెలియదు. ఆ వయసు వేరు, ఆ రక్తం వేరు, ఆ ఎంజాయ్మెంటే చెయ్యాలి అని అనుకుంటారు. అనుకుంటా. కానీ మనం డ్రైవ్ చేయాలి పిల్లల్ని గాని, మనం కూడా మన మనసుని ఎప్పటికప్పుడు సంస్కరించుకోవాలి ఖచ్చితంగా. అవును. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అక్క, చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు అందరూ. అసలు ఈ సంవత్సరం ఇంకా ఆధ్యాత్మికత ఎక్కువైంది. ఇంకా ఎక్కువైంది. చాలా చాలా సంతోషం. అయితే Right. పద్మిని, ఈ శివరాత్రి రోజు ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో ముఖ్యంగా, మాకు అంటే మేము ఈ ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోలేకపోతున్నాం, ఎన్నో చేస్తున్నాం అంటే, మీకు ఈ శివరాత్రి అనేది ఒక అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఆ రోజు పంచామృత అభిషేకం ఎక్కడైనా సరే, మీ ఇంట్లో అయినా చేసుకోండి, శివాలయానికైనా వెళ్ళండి. నాకు వెళ్ళడానికి వీలు లేదు, రాత్రప్పుడు వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు లేరని బాధపడుతూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు. ఏం బాధ అవసరం లేదమ్మా, ఇంత చిన్న శివలింగం మీ ఇంట్లో ఉంటుంది, నేను ప్రతిరోజు అభిషేకం చేసుకుంటాను. ఎలా ఓం నమః శివాయ అంటూ చేస్తారా? ఓం నమ శివాయ అంటూ చేస్తాను. కానీ ఇప్పుడు వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలంటే పంచామృతాలు మీరు చక్కగా పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి కలిపేసుకోండి. ఒక చిన్న గ్లాస్‌లో కలిపేసుకొని హ్మ్. ఈ పంచామృతం అభిషేకం చేస్తూ హ్మ్. ఓం పార్వతీపతే నమః హ్మ్. అంటే అమ్మవారిని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే శివుడు, పార్వతి కలిసిన రోజు, పెళ్లి చేసుకున్న రోజు అదే రోజు, లింగోద్భవం అయిన రోజు కూడా అదే అదే రోజు అని రోజు. చెప్తారు. అందుకే కాబట్టి కళ్యాణం చేస్తాం. అందుకే శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉంటారనమాట. అద్భుతం. మీ ఆర్థిక బాధలు తొలగాలి అనంటే ఓం పార్వతీపతే నమః అనుకుంటూ చక్కగా పంచామృత అభిషేకం చేసుకోండి. ఇంకొక మంత్రం కూడా ఉంది. హ్మ్. ఓం రీం ముక్తేశ్వర మహాదేవాయ నమః. ఇంకొకసారి. ఓం రీం ముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రీం రీనా? రిన్ హ్మ్. హ్మ్. రిన్ హ్మ్. ఓం రిన్ హ్మ్. ముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓకే. అది. ఇది 108 108 సార్లు చేసుకోండి. ఇది రుణ బాధల కోసం. హ్మ్. ఇంకా రుణ బాధలు కాకుండా మీకు అంటే ఏదైనా ఒకటి జరగాలి, కోరిక తీరాలి అంటే 21 బిల్వ పత్రాలు తీసుకోండి. హ్మ్. బిల్వ పత్రం అంటే చాలా ఇష్టం కదా ఈశ్వరుడికి. 21 బిల్వ పత్రాలు తీసుకొని గంధంతో చిన్నగా, ఏమీ లేకపోతే చిన్న పుల్ల తీసుకొని ఓం నమః శివాయ హ్మ్. మీ కోరిక ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో అనుకొని హ్మ్. 21 పత్రాలతో రాసి పక్కన పెట్టుకొని దాంతో ఓం నమః శివాయ అని స్వామి. స్వామి మీద అర్చన చేయండి చక్కగా. హ్మ్. దానివల్ల మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. ఉద్యోగం అనుకుంటే ఉద్యోగము నెక్స్ట్ శివరాత్రి కల్లా మీకు చేంజ్ వస్తుంది. హ్మ్. అంటే ఇంకా ముందే వస్తుంది. హ్మ్. పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో చేయండి. హ్మ్. అలాగే ఆహ్, ఎవరికైతే ఎక్కువ బాధలుంటాయి, శని బాధలుంటాయి, ఆరోగ్య సమస్యలుంటాయి, వాళ్ళు కూడా కొద్దిగా నువ్వులు నీళ్ళల్లో కలిపేసి అభిషేకం చేయండి. హ్మ్. నువ్వులు నల్ల నీళ్ళలో నువ్వులేనా? నల్ల హ్మ్. నువ్వులు నీళ్ళల్లో కలిపేసి హ్మ్. ఈశ్వరుడికి అభిషేకం చేయండి హ్మ్. చక్కగా. శివాలయాల్లో గాని, లేదా అంటే మీ ఇంట్లో కూడా అభిషేకం చేయండి. శివాలయాల్లో అసలు కిటకిటలాడుతూ మీ ఉంటుంది ఇంట్లో మనకి. ఈ చిన్న హ్మ్. శివలింగానికి చేసుకొని, హ్మ్. శివలింగం లేదు అంటే చెప్పాను గదా! దేనితోనైనా మీరు తయారు చేసుకోవచ్చు. అసలు శివలింగం లేని ఇల్లు ఎక్కడ ఉంటుంది? అదే. కదా! ఉంటుంది అలా ఖచ్చితంగా. ఉంటుంది. రకరకాల డౌట్లు ఉండకూడదట అని తులసి కోటల్లో పెట్టేసిన వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. అలాగా శివుడు లేని అసలు ఇల్లు ఏమిటి అసలు? అపోహలు పెట్టుకోకండమ్మా. ఎవరో మాటలు ఇనొద్దు. ప్రతి ఇంట్లో ఈశ్వరుడు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. దత్తుడు ఉండాలి, విష్ణువు ఉండాలి, లక్ష్మి ఉండాలి. హ్మ్. లేదు, లేదు అని ఎవరో మాటలు విని అజ్ఞానంతో వద్దు. మీరు చదవండి పురాణాలు. హ్మ్. ఇక్కడ కూడా స్వామి చెప్తున్నారు. స్కంద పురాణంలో, లింగ పురాణంలో, పద్మ పురాణంలో కూడా హ్మ్. ఈశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజు ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనకి ఈ పురాణాలన్నీ కూడా చెప్పారు.
అందులో నుంచి తీసే నేను చెప్తున్నాను. అంతే. నేను ప్రత్యేకంగా డిజైన్ చేసి చెప్తున్నావు కాదు. ఎవరు అలా చెప్పరు. అదే అంటున్నా. అందులో నుంచి ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. మనకంటూ డబ్బు ఇవ్వాలంటే ఈశ్వరుడే ఈశ్వరుడే ఇవ్వాలి. ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు మనకి. సో అందరూ ఇప్పుడు ఐశ్వర్యం కోసమే ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి బిల్వపత్రాలతో స్వామిని అర్చించే విధంగా చేసుకుని ఆ రోజు శుక్రవారం కలిసి రావటం ఇంకా విశేషం. అసలు ఎంత లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా మీ ఆర్థిక సమస్యలు తొలగడానికి, మీకు సక్సెస్ రావటానికి, ఉద్యోగం రావటానికి, వీటన్నిటి గురించి ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యంగా ఈ నువ్వులు ఏదైతే నల్ల నువ్వులు ఉంటాయో నీళ్ళల్లో వేసి అభిషేకం చేసుకోండి. ఆనందం కలగాలి. మీకు అసలు ఆనందమే ఉండదు కొంతమంది జీవితంలో. ఎప్పుడు చూస్తే ఏంటో నిరాశ, నిస్పృహ. ఎందుకు ఉండదు అంటే నాకు ఆనందం లేదంటారు. బార్లీ గింజలు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయండి. బార్లీ గింజలు ఉంటాయి కదా, బార్లీ గింజలు తీసేసి ఆ నీళ్లతో చేయాలా లేకపోతే గింజతో సహా చేయొచ్చు. గింజతో సహా చేస్తేనే సంతోషాన్ని ఇస్తుంది. ఇక పద్మిని ముఖ్యంగా ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వట్లేదో ఆ రోజు మహాశివరాత్రి రోజు నేను కట్టుకున్నట్టు ఎర్ర చీర ఉంది కదా, ఎర్ర చీర పార్వతీ అమ్మవారి దగ్గర సమర్పించి అక్కడ దేవుడి దగ్గర సమర్పించి నెక్స్ట్ డే ఎవరికైనా ఒక ముత్తైదుకి ఎర్ర గాజులు, ఎర్ర చీర, పసుపు కుంకాలు ఇచ్చి ఆ రోజు నేను చెప్పినట్టు బిల్వ పత్రాలతో రాసి మీ కోరిక తీరి పెళ్ళి అవ్వాలి అని రాసి పెట్టుకొని నెక్స్ట్ డే ఒక ముత్తైదువుని చూసి వీటిని సమర్పించండి. అంటే ఒక సువాసినికి ఇవ్వండి. సువాసిని పూజలా చేసి అమ్మవారిగా తలిచి పార్వతీ అమ్మవారికే ఇస్తున్నానని తలచి ఇవ్వండి. రాసి ఇవ్వడం ఏంటక్క? ఏంటి రాసి ఇవ్వడం? అదే పెట్టుకోండి. ఓం నమ శివాయ. మీకు పెళ్లి అవ్వాలని రాసి పెట్టుకోమంటున్నాను. అంటే మనసులో కోరిక వివాహం తొందరగా అవ్వాలి, వచ్చే శివరాత్రి కల్లా నా వివాహం జరగాలి, నా వివాహం అయిపోవాలి అని అనుకొని ఓం నమ శివాయ అని గంధంతో పత్రం మీద రాసి చిన్నటి పుల్ల అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా, దాంతో అయితే చాలా సన్నగా వస్తుంది ఓం నమ శివాయ. పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు పద్మిని. ఇలా అమ్మవారి దగ్గర ఆ రోజు రాత్రి పెట్టుకోండి చీర. ఇక ఆవు నేతి దీపాన్ని వెలిగించుకోండి. ముఖ్యంగా లక్ష్మి కావాలంటే శుక్రవారం కాబట్టి ఆ రోజు ఈశ్వరుడికి అభిషేకం అన్ని చేసుకొని ఆవు నేతితో దీపం. ఎవరికైతే ధనం కావాలి అని అంటే, ఎవరికైతే ఆరోగ్యం కావాలో ఆవ నూనెతో దీపం. శని బాధలు తొలగాలి, ఆరోగ్యం కావాలి అంటే ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇక మీ జీవితంలో అడ్డంకులు వద్దు అంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. అన్ని రకాలు చెప్పేశారు. ఆల్ ఇన్ వన్. అంటే అలాంటి రోజు మళ్ళీ రాదు కదా, నీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. ఆ రోజు నువ్వు చేసిన చిన్న విధానమైన ఆ రోజు ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటి? ధ్యానం, ఉపవాసం, పూజ, జాగరణ, అభిషేకం, జాగరణ, ఈ 5 చేయాలి. అలా చేస్తూ నీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఈశ్వరుడు కూడా కోరేది అదే, నీలో కొంచెమైనా ఒక బిందువైన ఒక రేణువైనా మార్పు రావాలి, నీ అహంకారం తొలగాలి, ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలి అని కోరుకుంటారు. తప్పకుండా చాలా చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నువ్వులతో అభిషేకం గానీ బార్లీతో గానీ ఇదంతా నిషేధి కాలంలో అంటే అర్ధరాత్రినా లేకపోతే పొద్దున్నైనా ఎప్పుడు చేసుకోవచ్చు? ఆ రోజు రాత్రి నుంచి 10 తర్వాత నుంచి తెల్లవారి వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ సమయం. ఎందుకంటే లింగోద్భవం సమయం అందరికీ కుదరకపోవచ్చు కాబట్టి రాత్రి 10 తర్వాత నుంచి ఉదయం లోపల చేసుకోవచ్చు. అద్భుతం, చాలా చక్కగా వివరించారు. అయితే జాగరణ కూడా పొద్దున్న వరకు ఉంటాయి. అంటే సూర్యోదయం అయ్యి తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేసుకుని కాస్త పారణ చేసి ఉపవాసం చేస్తే చాలా మంచిది. పారణ చేసిన తర్వాత పడుకోవాలి కదా. అవును, అప్పటి వరకు అసలు నిద్రపోకూడదు. మేము అసలు నిద్రపోము. కాశీలోనే ఆయన దగ్గరే కూర్చొని తెల్లవారిపోతుంది చక్కగా. నాకు ఇది 2018లో కూడా ఇలాంటి అవకాశం వచ్చింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అవకాశం వస్తుంది. కాశీ విశ్వనాథుడు అంటే యూనివర్స్ మొత్తానికి ఎవరు అయ్యా అంటే విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడు. ఆయనే అనంతం కదా, అసలు అన్నిటికంటే పవర్ఫుల్ ఆయనే. ఆయన అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి ఆరాధించాల్సిన లింగం ఏదైనా ఉన్నది చేసి నిద్రపోండి. బ్యూటిఫుల్, చాలా చక్కగా వివరించారక్క. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. జయ గురుదత్త. ఓం నమ శివాయ.